చంద్రబాబు గారికి ఇప్పుడు మంచి గిరాకీ. ఆయనకి అసలు నిద్ర కూడా పోనీరేమో ఇక. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అయ్యా నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అంటున్నారు. తాజాగా ఆయన మీటింగ్ సందర్భంగా కూడా ఇటు శ్రీనివాసరెడ్డి, వర్లరామయ్య, కంబంపాటి రామ్మోహన్ వీళ్ళందరూ వెళ్ళారు. తమకి రాజ్యసభ ఇవ్వమని అడిగారు. మొత్తం మనకి 4 రాజ్యసభ ఉన్నాయి. ఇందులో ఒకటి జనసేనకి అంటున్నారు. బీజేపీకి ఇస్తారో లేదో చెప్పలేదు. ఇవ్వరని ఈనాడు రాసింది. ఇస్తారో లేదో తెలియదు. మామూలుగా అయితే ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇవ్వకపోతే 3 తెలుగుదేశం చేతిలో ఉంటాయి, ఇస్తే 2 తెలుగుదేశం చేతిలో ఉంటాయి. ఆల్రెడీ తెలుగుదేశం నాయకుడైనటువంటి లింగమనేని జనసేన కోటాలో రాజ్యసభకి కన్ఫామ్ అయిపోయింది అన్నది మొన్న లింగమనేని రమేష్ పేరు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కూడా విన్నాం కాబట్టి జరిగిపోతుంది. ఇక మిగతా ఈ ఇద్దరికి సంబంధించి ఏది ఒక పక్కన ఆల్రెడీ ఉన్నటువంటి అవకాశాలు కాకుండా మార్చుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే సానా సతీషు, రాజేషు కాకుండా ఇంకా ఆ 3వ స్థానం కోసం పోటీ అనుకోవాలా ఏంటనేది చూడాలి.